రాత్రి గుడికెళ్ళిన వర్ష తిరిగొచ్చినట్టు కనిపించలేదే. దుర్గా, దుర్గా! ఏంటత్తయ్యా? రాత్రి గుడికెళ్ళిన వర్ష ఇంకా రాలేదా? రాలేదత్తయ్యా. మరి రామరాజు? వర్ష రాకుండా వాడు మాత్రం ఎలా వస్తాడత్తయ్యా? ఇద్దరు ఇప్పటిదాకా ఇంటికి రాకపోవడమేంటి? పద, గుడికెళ్ళి చూద్దాం. వాళ్లే వస్తారులే అత్తయ్యా. రాత్రంతా గుళ్ళో ఎలా ఉన్నారో ఏంటో, తెల్లారాకైనా రావాలిగా. ఏదైనా సమస్యేమో, వెళ్ళి చూద్దాంరా. సరే. రాత్రంతా మీ ఇద్దరు గుళ్ళోనే ఉన్నారా? అవునానమ్మా. ఇద్దరి గొడవ సద్దుమణిగిందా? నువ్వింకా వాణ్ణి క్షమించలేదా వర్ష? మీ ఇద్దరు ఇలా ఉంటే నేను చూడలేనురా. మీ ఇద్దరు ఇంట్లో సంతోషంగా ఉంటేనే పెద్దవాళ్ళం మేం మిమ్మల్ని చూస్తూ ఆనందంగా ఉంటాం. సర్లే, ఇప్పుడు నువ్వు నా ముందు వర్షాన్ని క్షమించమని అడుగు. నిన్ను ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు వర్ష. తెలియక తప్పు చేశాడు, క్షమించమా వర్ష. సరే రామరాజు, క్షమించాను. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. ఇక కొత్త కథ మొదలు. కొత్త కథ ఏంటత్తయ్యా? అంటే అలకలు, చిన్న చిన్న మాట పట్టింపులు మీ ఇద్దరి మధ్యన సహజం కదా. నిన్న నీకు కోపం వచ్చింది, ఈ రోజు తగ్గిపోయింది. అదే అన్నాను వర్ష. రాత్రి గుళ్ళో సరిగ్గా నిద్రపోయారో లేదో, వెళ్ళి ఫ్రెష్ అయి వస్తే టిఫిన్ చేసి రెస్ట్ తీసుకుందరు గాని. అవును, ఆ చీరేంటి వర్ష? చలిగా ఉందని గుళ్ళో కప్పుకున్నానత్తయ్య. అవునా? అమ్మా, చల్లో పడుకోవడం వల్ల వర్షకి జ్వరం వచ్చింది. అయ్యో అవునా? జ్వరం బాగా ఉంది. దుర్గా, తనకి టాబ్లెట్స్ ఇవ్వు. సరే అత్తయ్య. రామరాజు, నువ్వు పద, మీ నాన్నతో టాబ్లెట్లు పంపిస్తాను. అలాగే అమ్మా. అమ్మా వర్ష, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. పద. నువ్వు ఆ టాబ్లెట్స్ వేసుకుని పడుకోమ్మా. వెళ్ళు. అమ్మా వర్ష, ఈ చీరని ఒంటి మీద ఎవరు కప్పారో తెలుసా అమ్మా? తెలీదు మావయ్య. నువ్వు గుడికెళ్ళి రాలేదని మీ అత్తయ్య నన్ను నీకోసం పంపించింది. నేను గుడికి వచ్చేసరికి నువ్వు చలికి వణుకుతున్నావు. అప్పుడే రాజు కూడా వచ్చి అక్కడున్న అమ్మవారి చీరను నీకు కప్పాడు. మీ ఇద్దరిని లేపింటికి తీసుకెళ్తానంటే వద్దని రాజీవే ఆపాడు. ఈ చీర నాకు రాజీవ్ కప్పాడా? అవునమ్మా. ఈ టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో. నేను చలికి ఇబ్బంది పడుతున్నానని దొరబాబు గుడికొచ్చి నాకు అమ్మవారి చీర తీసి కప్పాడా? నేను ఎక్కడున్నా తను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయన కార్తీక పౌర్ణమి రోజు నాకు చీర కొనిస్తానని దొరబాబు చెప్పాడు. అదే రోజు ఇక్కడికొచ్చాను. ఇద్దరం కలిసి దీపం పెట్టాం, కానీ నాకు చీర ఇవ్వలేదు. ఆ చీరని నాకు ఈ రూపంలో ఇప్పించావా తల్లి?